కాబట్టి చిన్న మనవి, మన చెత్తని మనమే స్టోరేజ్ చేసుకొని ట్రాక్టర్లు వచ్చినప్పుడు వేయండి. టీ షాప్ వాళ్ళైతే ఒక్క దగ్గర చెత్త పుట్టి పెడితే ఒక దగ్గర గ్రౌండ్ ఎంతైతే ఉంటుందో అంతమంది అక్కడే నిలబడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఒక 2-3 చిన్నవి కానీ చెత్త బుట్టలు పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర వేసిపోతారు. అదంతా మనకి నీట్ గానే ఉంటుంది, గలీజ్గా ఉండదు. వాళ్ళ ఫంక్షన్ హాల్ వంట రూమ్ లో కొంచెము నీట్ గా ఉండేటట్టు చూసుకోవాలని నా అభిప్రాయము. హోటల్లో కొంచెం గ్లౌజ్ వేసుకొని వంట చేయడం మంచిది. హెయిర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పొరపాటున హెయిర్స్ పడిపోతుంటాయి. తలకు కొంచెం క్యాప్ పెట్టుకోవడం, అంటే ప్లాస్టిక్ వస్తుంది మీకు తెలుసు, అలాంటివి పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయము. మిషన్ వాళ్ళైతే చాలా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, కాలువలోనే పడేస్తారు వాళ్ళు ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు చెప్పినారో లేదైతే నాకు తెలియదు. మీరు కూడా ఒక బ్యాగ్లోన మీకు చెత్త పుట్టే అవసరం లేదు. బ్యాగ్లు అయితే మీకు ఎన్ని బట్ట ముక్కలు పడతాయో అంతవరకు చెప్పినా సార్ అక్కడ వస్తారు మా వర్కర్స్, అప్పుడు ఇచ్చేసినా తీసుకుపోతారు. మీరు రాత్రి పోయేటప్పుడు బయట చెత్త పడేస్తారు అంటున్నారు కదా, అది ఒక బ్యాగ్ లో వేసి షాప్ ముందు పెట్టేస్తే మా వర్కర్స్ వచ్చి నీట్ గా తీసుకుపోతారు. మా నాన్నని బాగుంటుంది, మా వర్కర్స్ కి పని తగ్గుతుంది, అన్ని బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. గత 15 రోజుల క్రితంగా మీరందరూ పేపర్లో చూసుకున్నారు అనంతపురం